కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు అమీర్పేటలో 1,80,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎం రియాజు, స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 48 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. గత 20-30 సంవత్సరాల నుంచి గ్రేవీ యార్డ్కి ఆలనా పాలన లేకుండా మొత్తం జంగల్లాగా తయారైపోయింది. ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకొచ్చినా కూడా నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. చెట్లు చెదారము చాలా భయంకరంగా ఉంది. శ్మశాన వాటిక హైదరాబాద్ నగర నడిబొట్టున ఉన్నటువంటి శ్మశాన వాటికని ఒక సుందరంగా పార్కు లాగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఈరోజు కార్పొరేటర్ గారు సంకల్పించి మా రియాజ్ భాయ్ గారు గ్రంథాలయ చైర్మన్ వారి చేతుల మీదుగా, మరియు మా బషీర్ భాయ్, ఖలీల్ భాయ్, మా మాజిద్ భాయ్, ఇక్కడ స్థానిక నాగరాజ్ గారు, జునైద్ గారు, మా నసీర్ గారు, ఇంకా అందరు, జావేద్ భాయ్ గారు, మైనార్టీలు